ఈడీ చేతికి కేసు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కేసును పరుగులు పెట్టిస్తుంది. ఇందులో లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు కింగ్ పిన్గా చెప్పుకున్నటువంటి ఎవరైతే గతంలో జగన్మోహన్ రెడ్డి సలహాదారుడుగా పెట్టుకున్నటువంటి రాజు కసిరెడ్డి ఉన్నాడో, అలాగే గత బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి, వీరిద్దరిని కూడా సిట్ అధికారులు అయితే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరిని కూడా చెంచల్గూడ జైలుకైతే పంపినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా వాసుదేవరెడ్డి అలాగే రాజు కసిరెడ్డి వీరిద్దరి అరెస్టుతో వైసీపీలో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి మొదలైంది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి 400 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది, మనందరికీ తెలుసు. నిన్న కూడా ఈడీ విచారణ సందర్భంగా మద్యం రవాణాలోనే 195 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దాన్ని దారి మళ్లించారు అని ఆధారాలతో సహా సిట్ అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది. ఇది ఎక్కడితో ఆగలేదు. మాజీ వైసీపీ మంత్రి కానుమూరి నాగేశ్వరరావు అలాగే ఆయన కుమారుడు సునీల్ ఇద్దరి ఇళ్లలో కూడా దాదాపుగా 6 గంటలకు పైగా సోదాలు చేసి అనేక డిజిటల్లు అలాగే ఇతర పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా కొంత కీలక సమాచారం అయితే దొరికినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే కారుమూరి నాగేశ్వరరావు తన తనయుడు ఇద్దరిని కూడా ఈడీ అధికారులు అయితే అరెస్టు చేసే అవకాశం అయితే కనపడుతుంది. మొదటి స్టెప్లో భాగంగా ఇప్పుడు వాసుదేవరెడ్డిని అలాగే రాజు కసిరెడ్డిని ఇద్దరిని ఒకేసారి అరెస్టు చేయటం, అలాగే ఇద్దరి ఇళ్ల ఆఫీసులతో పాటు వాళ్ళ బంధువుల ఇళ్లలో ఒకేసారి సోదాలు నిర్వహించడంతో ఒక్కసారిగా వైసీపీ మళ్ళీ ఉలిక్కిపాటుకు గురైంది. ఎందుకంటే ఆల్రెడీ కేసు పైకి వచ్చేస్తుంది. ఇప్పటికే మిథున్ రెడ్డి పాత్ర, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఆల్రెడీ క్లియర్ కట్గా దొరికింది. ఆల్రెడీ జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇప్పుడు తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించింది, వాళ్ళ ఇంట్లో కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకుంది, మనందరికీ తెలిసింది. సో ఈడీ తరువాత ఎవరిని అరెస్టు చేయబోతుంది, ఎవరిని టార్గెట్ చేసింది అంటే ఈ మొత్తంగా అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పట్టుకోవటమే టార్గెట్గా ఈడీ అయితే దూకుడు ప్రదర్శిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. ఈడీ దూకుడు, లిక్కర్ కేసులో రాజు కసిరెడ్డి వాసుదేవరెడ్డి అరెస్టు, చెంచల్గూడ జైలుకు తరలింపు, మద్యం రవాణా కుంభకోణం కేసుల్లో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు, మాజీ మంత్రి కానుమూరి నివాసంలో సోదాలు, హైదరాబాదు సహా 15 చోట్ల తనిఖీలు, భారీగా ఆస్తుల గుర్తింపు, కీలక పత్రాలు సాంకేతిక ఆధారాల జప్తు, ఓ ఐపీఎస్ బినామీ కంపెనీ పాత్ర కూడా గుర్తింపు. సో అంతిమ లబ్ధిదారుడు దిశగా అడుగులు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ విచారణ సందర్భంగా గతంలో డిప్యూటేషన్ మీద ఏపీకి వచ్చి పనిచేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారి కంపెనీకి కూడా ఇందులో వాటాలు ఉన్నట్లు, ఈ స్కామ్లో ఆ కంపెనీలు పాలు పంచుకున్నట్లుగా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. త్వరలోనే ఆ ఐపీఎస్ అధికారికి చెందినటువంటి కంపెనీకి నోటీసులు కూడా జారీ చేయబోతున్నారు. నోటీసులు జారీ చేసిన తర్వాత ఐపీఎస్ అధికారి ఎవరు అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అంటే చూడండి ఏ స్థాయిలో. వాస్తవానికి వాసుదేవరెడ్డి కూడా ఇక్కడ అధికారి కాదు, రైల్వే ట్రాఫిక్కి సంబంధించినటువంటి అధికారి. ఆ వ్యక్తిని కావాలని తీసుకొచ్చి ఇక్కడ పెడితే గతంలో సీఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన్ని నీటిపారుదల శాఖకో దేనికో పోస్టింగ్ చేస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి 24 గంటల గడవకు ముందే ఆ పోస్టింగ్ని ఆపి, లేదు బేవరేజెస్ కార్పొరేషన్కి ఎండీగా వేయాలని చెప్పి లిక్కర్ మొత్తం వాసుదేవరెడ్డి చేతిలో పెట్టాలని జగన్ ఆదేశిస్తే అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి బేవరేజెస్ కార్పొరేషన్కి ఎండీగా అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం, అప్పుడు సీఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం వేశారు. సో ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పాడు. వాస్తవానికి ఈయన మొదటి పోస్టింగు బేవరేజెస్ కార్పొరేషన్ కాదు, ఎల్వి సుబ్రహ్మణ్యానికి తెలియక వేరే చోట వేశాడు. బట్ కాదు ఇక్కడే వేయాలని చెప్పి ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆల్రెడీ ముందే అన్నీ మాట్లాడుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. సో వాసుదేవరెడ్డి కూడా ఏంటంటే తన కమిషన్ తాను తీసుకుని నా పని నేను చేసుకుపోతాననే ఉద్దేశంతో ఉన్నాడు. సో దీనికి సంబంధించి ఆధారాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. 1000 కోట్ల మద్యం కుంభకోణం రవాణా స్కామ్లో మనీ లాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో కింగ్ పిన్ గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడు రాజు కసిరెడ్డి. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కలుగులో నుంచి వచ్చిన వాళ్లే, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ గురించి మాట్లాడడం. రాజు కసిరెడ్డి అనే వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకుంది ఎవరు, ఐటీ సలహాదారుడిగా పెట్టుకుంది ఎవరు. అలాగే వాసుదేవరెడ్డిని రైల్వే ట్రాఫిక్ నుంచి డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి 5 సంవత్సరాల పాటు పోస్టింగ్ మార్చకుండా, రాష్ట్రం మొత్తం మీద 5 సంవత్సరాల పాటు పోస్టింగ్ మారకుండా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా, వాసుదేవరెడ్డి.
ఈ లిక్కర్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి వాసుదేవరెడ్డిని జగన్ ఓడిపోయే వరకు కూడా కదపలా. ఎందుకు కదపలేదు? మిగతా అన్ని శాఖల్లోనూ మారారు. ఎందుకు? బెవరేజెస్ కార్పొరేషన్లో ఒక అధికారి 5 సంవత్సరాల పాటు కంటిన్యూగా మారకుండా ఉన్నాడు. వేరొక వ్యక్తిని అక్కడికి ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు తీసుకురాలేదంటే ఈ వ్యక్తి అన్నీ తెలుసు, సహకరిస్తాడు కాబట్టి తీసుకురాల. కానీ జగన్ మాత్రం వీళ్ళ గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. అసలు ఏమీ లేకపోయినా లేని డిఎస్సి మీద మాట్లాడతాడు, కానీ వీళ్ళ గురించి మాత్రం జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. అలాగే మాజీ మంత్రి కానుమూరి నాగేశ్వరరావు నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. మద్యం రవాణా కుంభకోణంలో, మనీ లాండరింగ్ కోణంలో రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డిని అరెస్టు చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు. వీరిద్దరిని ఈడీ కార్యాలయం నుంచి సాయంత్రం గాంధీ ఆసుపత్రికి తరలించి అనంతరం నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిస్తే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు తరలించాలని ఆదేశించడంతో చెంచలు కూడా జైలుకైతే ప్రస్తుతానికి తరలించారు. మద్యం రవాణా టెండర్లు అక్రమాలపై ఏపీ సిట్ నమోదు చేసిన మరో కేసు ఆధారంగా తాజాగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు జరిగినట్లుగా ఈడీ స్పష్టంగా గుర్తించింది. దానికి ఆధారాలు కూడా సేకరించింది. ఈ క్రమంలోనే గురువారం హైదరాబాద్తో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అందులో మాజీ మంత్రి కానుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్తో పాటు రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డి, ఆయన బంధువైనటువంటి నరసింహారెడ్డి ఇళ్లలో అధికారులు అయితే చేశారు. హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో ఆయన ఇంట్లో రాజకేశిరెడ్డిని అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే రాజకేశిరెడ్డిని, వాసుదేవరెడ్డిని ఇద్దరిని కలిపి ఒకేసారి అరెస్టు చేశారో ఇది జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునికి లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఒకేసారి లోన్ ఉన్నారు. ఆధారాలను ఎదురెదురు పెట్టి ప్రశ్నిస్తే ఏం కక్కుతారో, ఎవరి పేరు బయటకు వస్తుందో అనే ఒక భయం జగన్మోహన్ రెడ్డిలోను, వైసీపీ నేతల్లోనూ చాలా స్పష్టంగా ఉంది. ఆల్రెడీ విజయసాయి రెడ్డి చెప్పాడు, ఈ మొత్తానికి కర్త కర్మ క్రియ రాజకేశిరెడ్డి, రాజకేశిరెడ్డికి అన్నీ తెలుసు, రాజకేశిరెడ్డిని అడిగితే మొత్తం బయట పెడతాడు అని చెప్పి ఆల్రెడీ విజయసాయి రెడ్డి గతంలోనే చెప్పి ఉన్నాడు. అంతేగాని విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరగలేదని ఎక్కడా చెప్పలా. సో ఆ రాజకేశిరెడ్డినే ఈడీ అధికారులు అయితే అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చి చూద్దాం. రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్టు, మద్యం కేసులో ఈడీ దూకుడు, హవాలా ద్వారా నిధులు మళ్లించినట్లుగా గుర్తింపు, మాజీ మంత్రి కారుమూరి ఇంట్లో కీలక ఆధారాలు, మొత్తంగా 195 కోట్లు దారి మళ్లినట్లుగా ఆధారాలతో సహా సిట్ అయితే నిర్ధారించింది. ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ కొరడా జుడిపించింది. ప్రధాన నిందితుడు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ప్రభుత్వం తరపున అన్ని తానే నడిపించిన రాజకేశిరెడ్డిని ఈడీ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. దాంతోపాటు మాజీ మంత్రి వైకాపా నేత కారుమూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ నివసిస్తున్న ఇళ్లలో కూడా సోదాలు చేసిన ఈడీ అధికారులు హవాలా లావాదేవీలకు సంబంధించినటువంటి కీలక ఆధారాలను, కుంభకోణం ద్వారా కొట్టేసిన డబ్బుతో కొన్న ఖరీదైన వాచ్లు, కారులను ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు. దాంతో మద్యం రవాణాలో నిధుల మళ్లింపుకు కీలక ఆధారాలు లభించినట్లయింది. ఇదే కేసుతో సంబంధం ఉన్న విజయ నరసింహారెడ్డిని, అలాగే ఒల్లు సందీప్ ఇళ్లలో కూడా సోదాలు అయితే చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి డిపోలకు ఈ మద్యం సరఫరా చేయటంలో దాదాపుగా 195 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడినట్లుగా ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం పాలసీని అడ్డం పెట్టుకుని ఈ మొత్తం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఒక్కో కేసుకు 13 రూపాయలుగా ఉన్న మద్యం సరఫరా ధరను అమాంతం 35 రూపాయలకు పెంచడంతో ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్టుగా అయితే ఈడీ అధికారులు గుర్తించారు. సో మద్యం రవాణాను మహాదోపిడి, ఏపీఎస్బీసీఎల్ స్థాయిలో కాంట్రాక్ట్ ఎంపిక చేసేలా నిబంధనల మార్పు, తమ ముసుగు సంస్థ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్కు కాంట్రాక్టు అప్పగింత, కిలోమీటర్కు 13గా ఉన్న రవాణా ఛార్జు 35కు పెంపు, తద్వారా 195 కోట్లు దోపిడీ చేసి దాన్ని వివిధ సంస్థల్లోకి మళ్లించి మనీ లాండరింగ్. వాస్తవానికి ఈ ఎస్బీసీఎల్లో కాంట్రాక్టు ఎంపిక చేసేది అనేది మొదట్లో కలెక్టర్ల స్థాయిలో ఉండేది. సో ఒక జిల్లాలో మద్యం రవాణా కాంట్రాక్టుకు సంబంధించి కలెక్టర్ నిర్ణయించేవాడు ఆ కాంట్రాక్టర్ ఎవరనేది, అతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా. ఇలా అయితే కలెక్టర్ల చేతిలో ఇది ఉంటే ఎవరెవరినో నియమిస్తున్నారు, మన చేతికి ఏమీ రావటం లేదని భావించి కలెక్టర్ల దగ్గర పవర్స్ తీసేసి రాష్ట్ర స్థాయిలోనే మద్యాన్ని రవాణా చేసే వ్యక్తులు ఎవరో నిర్ణయించే అధికారం రాష్ట్ర స్థాయిలోకి తీసుకొచ్చేశారు. దాంతో సిగ్మా అనే సంస్థను తెర ముందు పెట్టి మంత్రి కానుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు ఈ తతంగం మొత్తం నడిపాడు. సో సిగ్మా అనే సంస్థ కొంత కమిషన్లు తీసుకుని వీళ్ళకు తొత్తులుగా వ్యవహరించింది అనేది ప్రధాన ఆరోపణ. ఏది ఏమైనా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ దూకుడుతో
ఒక్కో అడుగు జగన్ వైపు పడుతుంది. జగన్ పాత్రను తేల్చే టైం దగ్గర పడింది. త్వరలోనే జగన్కి ఈడీ నోటీసులు కూడా ఇవ్వబోతుందనే వార్తను మనం గతంలో చూసాం. సో ఖచ్చితంగా ఇప్పుడు రాజు కసిరెడ్డిని అలాగే ఎవరైతే వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారో వీరిద్దరి అరెస్టు తర్వాత మంత్రి కానుమూరు నాగేశ్వరరావు దగ్గర దొరికినటువంటి ఆధారాలతో మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వటమే కాకుండా విచారణకు పిలిచి జగన్మోహన్ రెడ్డి పాత్రపై కూడా కొంత సమాచారాన్ని బయటపెట్టే అవకాశం ఉందని చెప్పి